హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 31. ఒకప్పుడు తను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీ పేరుతో శివానీని పిలుస్తున్న కౌశల్ని ఆశ్చర్యంగా క్వశ్చన్ చేశాడు రుద్ర. కౌశల్ రుద్ర వైపు చూస్తూ, యాక్చువల్గా వాళ్ళ అక్క శ్రీలత, అయితే తను శ్రీ శివాని సార్. ఇద్దరు ట్విన్స్ కదా. శ్రీ వాళ్ళ మొదటి అక్షరంగా పెట్టాలని ఇద్దరికీ అలా శ్రీ అని వచ్చేలా పేర్లు పెట్టారు. కానీ అందరూ లతని శ్రీ అని, తినని శివాని అని పిలిచేవాళ్ళు. నేను మాత్రం అందరూ పిలిచినట్టు పిలవకుండా చిన్నప్పటి నుండి తినని శ్రీ అని పిలిచేవాడిని. నాకు అదే అలవాటైంది అన్నాడు కౌశల్. అర్థమైందా వ్యూవర్స్, శ్రీ అని కౌశల్ ఎవరిని పిలిచాడో? ఒరిజినల్ శ్రీ ఎవరు అంటే శివానికి అక్క, బన్నీని కన్న తల్లి. తను చనిపోయింది. రుద్ర ఒక్క క్షణం శివాని వైపు చూసి, నిజమా అన్నాడు. అవును అని శివాని తల ఊపడంతో రుద్ర ఓకే అన్నట్టు లైట్ తీసుకుని శివాని వైపు చూస్తూ, నాకు బయట పనుంది. అడ్డమైన వాళ్ళతో సొల్లు పెట్టకుండా బన్నీకి టైంకి టిఫిన్ తినిపించి నువ్వు తిను. నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి రావాలో చెప్తాను, అక్కడికి వచ్చాయి. డ్రైవర్తో చెప్తాను, అతను నిన్ను బన్నీని తీసుకొస్తాడు, సరేనా అన్నాడు రుద్ర సీరియస్గా. శివాని సరే అని తల ఊపింది, కానీ ఎక్కడికి ఏంటి అని రుద్రని అడగలేదామె. రుద్ర బయటకు వెళ్తూ కౌశల్కో లుక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిపోతుంటే వెనక నుంచి, నువ్వింకా టిఫిన్ చేయలేదు రుద్ర అన్నది నసుకుతూ శివాని. అటు తిరిగి ఉన్న రుద్ర పెదవుల్లో స్మైల్ చేరింది. నేను బయట తింటానులే, నువ్వు టైంకి తిను అని అలాగే వెళ్ళిపోయాడు ముందుకు రుద్ర. కౌశల్ శివాని వైపు ఆశ్చర్యంగా చూశాడు. బన్నీ ఆడుతూ రుద్ర వెళ్ళడం చూసి, నాన్న అంటూ లేచి పరుగున అతన్ని చేరాడు. బన్నీ మట్టంటుకున్న బట్టల కోసం ఆలోచించకుండా రుద్ర కొడుకును పైకి లేపి ఎత్తుకుని ప్రేమగా ముద్దాడి, నీ ఆటలు ఇంకా అవ్వలేదా బేబీ? చూడు మట్టంతా ఎలా పూసేసుకున్నావో అంటూ తన పాకెట్లో నుండి హ్యాండ్కి తీసి బన్నీ బొగ్గలకి చేతులకి అంటుకున్న మట్టి తుడిచి, నేను బయటకు వెళ్తున్నాను, నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి అన్నాడు రుద్ర. నేను నీతో వస్తాను నాన్న అన్నాడు బన్నీ క్యూట్గా. ఇప్పుడు కాదు, కార్ పంపిస్తాను, అప్పుడు అమ్మతో కలిసి రా, నాకు కాస్త పనుంది, అది చూసుకుని అమ్మని నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, అమ్మకి చెప్పకు, సర్ప్రైజ్ అన్నాడు గుసగుసగా రుద్ర. వావ్, నిజమా నాన్న అని ఎగ్జైట్ అవుతూ, సరే నేను అమ్మకి చెప్పను, సరేనా, బాయ్ నాన్న, తొందరగా కారు పంపు అంటూ రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ నాన్న అన్నాడు బన్నీ. బన్నీని కూడా ముద్దులు పెట్టుకుని, లవ్ యూ టూ బేబీ అని ప్రేమగా చెప్పిన రుద్ర బన్నీని కిందకి దించి, ఇంకాసేపు ఆడుకుని వెళ్ళి స్నానం చేసేయి, అమ్మనెక్కువ విసిగించకు, సరేనా అన్నాడు రుద్ర. సరేనన్నా, బాయ్ అని రుద్రకి చేతులూపి బాయ్ చెప్పి మళ్ళీ తన ఆటల్లో పడ్డాడు బన్నీ. శివాని ఆ తండ్రి కొడుకులను చూస్తూ మురిసిపోతుండగానే అక్కడి నుండి రుద్ర వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిన తర్వాత కౌశల్ భారంగా నిట్టూర్చి శివాని వైపు చూస్తూ, ఇంతసేపు ఏదో లయన్ టైగర్ ముందు నిలబడినట్టుందేంటే బాబు, ఆ మనిషి చూపులతోనే భయపెట్టేస్తున్నాడు మనుషుల్ని, ఎలా వేగుతున్నావో ఏంటో అంటూనే ఏదో గుర్తుకు రాగానే, శ్రీ, అసలు నీ మనసులో అతనిపై ఉన్న అభిప్రాయం ఏంటి అని అడిగాడు కౌశల్. అప్పటిదాకా వెళ్తున్న రుద్రనే చూస్తున్న శివాని కౌశల్ మాటలకి తేరుకుని, ఎవరి గురించిరా అన్నది క్యాజువల్గా ఆమె. ఇంకెవరు, ఆ రుద్ర గురించే, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా శ్రీ అని డౌట్గా అడిగాడు కౌశల్. ఇడియట్, అతనంటే నాకు ఇష్టమేనరా, అలాంటిదేమీ లేదు అని శివాని అంటుంటే, లేదు, నువ్వు మనస్ఫూర్తిగా మాట చెప్పడం లేదు శ్రీ, ఒకసారి బాగా ఆలోచించు, అతనంటే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతున్నా
అతను తిన్నాడో లేదో నీకెందుకు ఆలోచన? అతడి చావు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఒకప్పుడు తప్పించేదానివి. ఇప్పుడు అతడు ఒక్క పూట తినకపోతే అంత ఇదిగా ఎందుకు అడిగావు? అన్నాడు కౌశల్. శివాని ఇరిటేషన్ ఫీల్ అవుతూ, నువ్వు లేనిపోనివి ఎక్కువ ఊహించుకోకు. నార్మల్గా రోజు నేనే అతడికి రోజు టిఫిన్ పెడతాను కాబట్టి ఈరోజు నన్ను అతను పిలవలేదని అలా అడిగాను. దానికే నేనేదో అతని కోసం తప్పిస్తున్నానని ఏదేదో ఊహించేయకురా అంది శివాని చిరాకుగా. నిజంగా అంతేనా అని కౌశల్ డౌట్గా చూస్తూ అడిగాడు శివానీని. నువ్వు ముందు ఆ మలయాళం సినిమాలు చూడడం తగ్గించు. అప్పుడు ఇలాంటివి నీకు మైండ్లోకి రాకుండా ఉంటాయి. ఇంతకీ అంకుల్ని కలిసావా అని అతని తండ్రి గురించి అడుగుతూ టాపిక్ డైవర్ట్ చేసింది శివాని. నేను నైట్ రాగానే డాడీతో మాట్లాడానే బాబు. రేపటి నుండి నన్ను ఆఫీస్కి వచ్చి ఆయనలాగానే పని పని అని చచ్చిపోమన్నాడు. ఏం చేస్తాం, తప్పదు కదా అన్నాడు కౌశల్ ఏడుపు మొహం పెట్టుకుని వాపోతూ. రే, ఆయన చెప్పేది కూడా నీకోసమే కదా. ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదా అంకుల్ ఇదంతా సంపాదించింది. ఆయన తర్వాత నువ్వే కదా మీ బిజినెస్లన్నీ చూసుకోవాల్సింది. ఇప్పటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటే అన్నీ అలవాటవుతాయి. నీకు పని చేయడానికి బద్ధకమేసి ఇలాంటి సాకులు చెప్తున్నావని అంకుల్కి కూడా బాగా తెలుసు. అవును, ఇంతకీ కావ్యతో మాట్లాడావా? ఏమంటున్నారు వాళ్ళ డాడీ అని శివాని అడిగింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోమంటుందిరా కావ్య. కానీ నాకేమో ఇక్కడ డాడీకి కావ్య విషయం చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. కాస్త గ్యాప్ తీసుకుని డాడీకి కావ్య గురించి చెప్పి ఆ తర్వాత మిగిలినవన్నీ చూద్దాం అనుకుంటున్నాను అన్నాడు కౌశల్. ఇంకా ఎన్ని రోజులు నానుస్తావురా ఇడియట్? అంత ధైర్యం లేకపోతే ఎలా అని తిట్టింది శివాని. ఏం చేయను, మా నాన్నని చూడగానే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే ఇన్ని రోజుల నుంచి కావ్య విషయం చెప్పలేకపోతున్నాను. సరేలే, నేనే మంచి రోజు టైం చూసి డాడీతో చెప్తాను అన్నాడు కౌశల్. పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అన్నది శివాని నవ్వుతూ. అంత పని మాత్రం చేయకు తల్లోయ్. ఆ కావ్యకి నా ప్రేమ విషయం నేనే మా డాడీతో చెప్పి ఒప్పించాలంట. అప్పుడేనట నా ప్రేమలో నిజాయితీ ధైర్యం ఉండేది అని వెక్కిరింతగా అన్నాడు కౌశల్. కావ్య అలా అందా అని నవ్వింది శివాని. అవునే బాబు, పిచ్చి పలు రకాలంటారు కదా, దాంతో అదో రకం పిచ్చి అని చెప్తూ కౌశల్ కూడా నవ్వాడు. బన్నీ ఆటలైపోవడంతో అక్కడికి వస్తూ, మమ్మీ నాకు బాత్ చేపిద్దురా అన్నాడు. హాయ్ రా చాంపియన్, ఏంటి బాగా హ్యాపీగా ఆడుకుంటున్నట్టున్నావు? అంత బాగా నచ్చిందా నీకు వైజాగ్ అని బన్నీని అడిగాడు కౌశల్. వైజాగ్ కంటే మా నాన్నతో ఉండడం నచ్చింది అంకుల్ అని చెప్పిన బన్నీ అక్కడున్న వరంని చూసి, వరం ఆంటీ నాకు జ్యూస్ ఇవ్వు అని ఇంటిలోకి పరుగు పెట్టాడు బన్నీ. బన్నీని చూస్తే జాలనిపిస్తుంది. వాడిన్ని రోజులు తన తండ్రి ప్రేమని చాలా మిస్ అయ్యాడు. రుద్ర దగ్గర ప్రేమ దొరికేసరికి వాడి ఆనందమంతా వాడి ఫేస్లోనే కనపడుతుంది కదా అని జాలిపడుతూ చెప్పాడు కౌశల్. శివాని ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయిందామె. ఇక నేను వెళ్తాను శ్రీ, వీలుంటే రేపు వచ్చి కలుస్తాను అన్నాడు కౌశల్. టిఫిన్ చేసి వెళ్ళరా అంది శివాని. వద్దు శ్రీ, డాడీతో టిఫిన్కి వస్తానని చెప్పాను, వెళ్ళాలి అని అక్కడి నుండి కౌశల్ వెళ్ళిపోయాడు. రే బావా, ఏమంటున్నావురా? శ్రీ శివాని అక్క చెల్లెల్లా అని రుద్ర ఫ్రెండ్ వేణు ఆశ్చర్యపోతూ అడిగాడు. అవునరా, శివానికి తన ఫ్యామిలీని చంపింది మా ఫ్యామిలీ వాళ్ళే అనే డౌట్ ఎవరో క్రియేట్ చేశారు. మా నాన్న శ్రీకి మనీ ఇచ్చి నాకు దూరంగా వెళ్ళమని చెప్పడం వరకు కరెక్ట్. కానీ వాళ్ళ ఫ్యామిలీని చంపింది ఎవరో తెలియడం లేదు. వాళ్ళ మీద పగతో చేశారా లేక మా ఫ్యామిలీ మీద పగతో ఇదంతా చేశారో
అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆ రహస్యం కనిపెట్టాలి అన్నాడు రుద్ర. వేణు ఆలోచిస్తూ, అసలు మీ నాన్న శ్రీకి మనీ ఇచ్చి నీకు దూరం చేయాలని చూశారని చెప్పిందెవరు రుద్ర అని అడిగాడు వేణు. మా అత్తయ్య కొడుకు వాసురా అన్నాడు రుద్ర. ఒకవేళ అతనే ఇదంతా చేశాడంటావా? నాకు మొదటి నుండి వాసు మీద అంత మంచి అభిప్రాయం లేదు. పైగా అతనంటే ఎందుకో నాకు పడేది కూడా కాదురా. అతను అంత మంచివాడు కాదని మన ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన మీ బంధువని సైలెంట్గా ఉండేవాళ్ళం అన్నాడు వేణు. రుద్ర కూడా వ్యాసు గురించి ఆలోచిస్తూ, వాడు మనీ కోసం అడ్డదారులు తొక్కుతాడు, బట్ మనుషుల్ని చంపేంత క్రిమినల్ అని నేను అనుకోవడం లేదు. కానీ ఒకసారి మా నాన్నని అడుగుతాను. ఆయన వాసుకు కాకుండా ఈ విషయం మరెవరికైనా చెప్పారేమో అన్నాడు రుద్ర ఫోన్ తీస్తూ. అప్పుడే రుద్రకి ప్రదీప్ నుండి ఫోన్ వచ్చింది. వీడెప్పుడు ఫోన్ చేశాడేంటి అనుకుంటూ కనుబొమ్మలు ముడివేస్తూ ఫోన్ తీసి, చెప్పరా అన్నాడు రుద్ర. రుద్ర, అంకుల్కి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా, కానీ ప్రమాదం లేదన్నాడు డాక్టర్. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాం అన్నాడు ప్రదీప్. వాట్? నాన్నకి హార్ట్ అటాకా? ఎప్పుడు ఎలా జరిగిందిరా అన్నాడు రుద్ర కంగారు పడుతూ. డోంట్ వరీరా, అంతా పెద్దదేం కాదు, లైట్ స్ట్రోక్ అన్నారు డాక్టర్. ఇప్పుడు అంకుల్ నిద్రపోతున్నారు. ఎప్పుడంటే ఇందాక గంట క్రితం స్నేహ నాకు ఫోన్ చేసింది. అప్పుడే తెలిసింది. నేను హాస్పిటల్కి వచ్చాను. ఆలోపే డాక్టర్ చెక్ చేసి నో ప్రాబ్లం అన్నారు అని చెప్పాడు ప్రదీప్ రుద్రతో. తండ్రికి ప్రమాదం లేదని ప్రదీప్ చెప్పగానే రుద్ర రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు. సరేరా, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అని అప్పటిదాకా నాన్నని జాగ్రత్తగా చూసుకో అన్నాడు రుద్ర. అవసరం లేదు రుద్ర, నువ్వు వెళ్ళిన పని పూర్తి చేసుకున్నా. ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మధ్యలో వచ్చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ సీరియస్ మ్యాటర్ అయితే నేనే రమ్మంటాను కదా అన్నాడు ప్రదీప్ రుద్రతో. నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా అని ప్రదీప్ని మరోసారి అడిగాడు రుద్ర. లేదురా, ఇక్కడ సంగతి నాకు వదిలే. అలాగే రుద్ర, ఇంకో ముఖ్యమైన విషయం, ఆ వాసు ఆఫీస్కి రావడం లేదు. నువ్వు వెళ్ళిన దగ్గర నుండి ఇంట్లో కూడా లేడంట అన్నాడు ప్రదీప్ సీక్రెట్గా చెప్తూ. రుద్ర కనుబొమ్మలు ముడివేస్తూ, అవునా అని ఆలోచిస్తూ, వాడిల్లు వదిలి వెళ్ళడానికి నాన్న ఇలా అవ్వడానికి ఏదైనా లింక్ ఉందా ప్రదీప్ అని డౌట్గా అడిగాడు రుద్ర. లేదురా, డైరెక్ట్గా అయితే లింక్ లేదు, కానీ అంకుల్ మనసులో ఏదో పెయిన్ అనుభవిస్తున్నారు. ఆ బాధతోనే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్లు చెప్పారు. నువ్వు నీ ప్రాబ్లం సాల్వ్ చేసి బన్నీతో శివానీతో హ్యాపీగా ఉంటే ఆయన ఆటోమేటిక్గా బాగుంటారని నాకు అనిపిస్తుంది రుద్ర. ఆయన నీకోసమే బాధపడుతున్నారనిపిస్తుంది అన్నాడు ప్రదీప్. రుద్ర నిట్టూర్చి, నేను వచ్చేదాకా అక్కడ అందరినీ జాగ్రత్తగా చూసుకోరా, నేను ఇక్కడ అన్నీ సెటిల్ చేసుకుని వస్తాను అని గంభీరంగా చెప్పాడు రుద్ర. సరే అంటూ ప్రదీప్ కాసేపు రుద్రతో ఆఫీస్ విషయాలు కూడా మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. తర్వాత రుద్ర తన ఫ్రెండ్స్తో తనకు కావాల్సినవి రెడీ చేయమని తిరిగి తన ఇంటికి వెళ్ళాడు రుద్ర. శివాని బండిని రెడీ చేసి రుద్ర చెప్పినట్టు 2 రోజులకు సరిపడా లగేజ్ సర్దింది. తను రెడీ అయ్యి రుద్ర ఫోన్ కోసం చూస్తూ ఉండగా అతనే రావడం చూసి, ఏమైంది, డ్రైవర్ని పంపుతారని నువ్వే వచ్చావు అని అయోమయంగా అడిగింది శివాని. ఏమీ లేదులే, కానీ బండి ఎక్కడా అన్నాడు రుద్ర కొడుకు కనబడక చుట్టూ చూస్తూ. వాడు వరమాంటితో తోటలోకి వెళ్ళాడు అంది ఏదో ఆలోచిస్తూ శివాని. ఓకే పద అంటూ శివాని సర్దిన బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరకు వచ్చిన రుద్ర దూరంగా ఆడుకుంటున్న బండిని గట్టిగా పిలిచాడతను. నాన్న అంటూ అప్పుడే రుద్రుని చూసిన బండి హ్యాపీ స్మైల్తో చూసి, బాయ్ వరం అని ఆవిడికి బాయ్ చెప్పేసి
పరుగున వచ్చి రుద్ర మీదకి దూకాడు బన్నీ. రుద్ర నవ్వుతూ బన్నీని క్యాచ్ పట్టి గుండెలకి హత్తుకుని, ఏం చేస్తున్నావు అక్కడ అని అడిగాడు రుద్ర. నువ్వెంతసేపటికి డ్రైవర్ని పంపలేదు, నాకు బోర్ కొట్టి వరంతో తోటలో జామకాయలు కోసుకుని తినడానికి వెళ్ళాను, నీకు అమ్మకి కూడా తెచ్చాం చూడు అంటూ తన పాకెట్లో పెట్టుకున్న 2 కాయల్ని చూపిస్తూ చెరొకటి ఇచ్చాడు బన్నీ. శివాని నవ్వి, నాకొద్దు, నువ్వే తిను బంగారం అంది. రుద్ర బన్నీని ఒడిలోనే పెట్టుకుని కార్ ఎక్కాడు. శివాని కూడా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత కార్ స్టార్ట్ చేశాడు రుద్ర. నాన్న, నీకు ఇది అంటూ తన కొరికిన జామకాయని రుద్రకి తినిపించాడు బన్నీ. రుద్ర దాన్ని చిన్నగా కొరికి నములుతూ, సూపర్ ఉంది బేబీ, ఈ చిట్టి చిరక కొరికిన జామకాయ అన్నాడు నవ్వుతూ కొడుకు తలపై తన తల ఉంచి డ్రైవ్ చేస్తున్న రుద్ర. అబ్బా నాన్న, నన్ను బేబీ అనొద్దంటే అలాగే అంటావేంటి? ఇక్కడ సన్నీ వాళ్ళు లేరు కాబట్టి, నా క్లాస్ గర్ల్స్ కూడా లేరు కాబట్టి సరిపోయింది. ప్లీజ్ నాన్న, అందరూ ఉన్నప్పుడు నువ్వు నన్ను బేబీ అంటే వాళ్ళు నన్ను చూసి వెక్కిరిస్తారు. ఇంకోసారంటే నేను నీ మీద అలుగుతాను అన్నాడు మూతి ఎగబెట్టి బన్నీ. రుద్ర గట్టిగా నవ్వేసి, బేబీ అంటే ఏమైంది బంగారం, ఎందుకు వెక్కిరిస్తారు అని నవ్వుతూ అడిగాడు రుద్ర. నేను అబ్బాయిని కదా, నువ్వు బేబీ అంటే నన్ను అమ్మాయివా అని ఏడిపించరా అని కోపంగా అడిగాడు బన్నీ తండ్రిని. నో బేబీ, ఇప్పుడు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ని, భర్తల్ని కూడా బేబీ అంటారు అని కన్ను కొట్టాడు రుద్ర. చిచ్చి, పిల్లాడితో చెప్పే మాటలేనావి, సిగ్గు లేకపోతే సరి అంది శివాని మెల్లిగా. ఆ మాటలు రుద్ర చెవిలో పడి తన వైపు చూసి, వాడిప్పటి నుండే అన్నీ తెలుసుకుని ఎలా ఉండాలో కూడా నేర్చుకుంటాడులే, డోంట్ వరీ అన్నాడు క్యాజువల్గా రుద్ర. శివాని సాగతీస్తూ, అన్నీ నేర్చుకుని తమరికి వారసత్వంగా ఒకరికి నలుగురిని కోడలుగా తెచ్చిపెడతాడు, అప్పుడు ఆనందించండి అంది కోపంగా ఆమె. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.